అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న క్రీడా విధానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ను 2% నుంచి 3% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫామ్ సర్వీసులో క్రీడాకారులకు 3% రిజర్వేషన్ ఇవ్వాలని ఆ విధానంలో ప్రతిపాదించారు. అంతేకాకుండా శాప్లో గ్రేడ్ 3 కోచ్ల నియామకాల్లో అంతర్జాతీయ పతకాలు సాధించిన వారికి 50% రిజర్వేషన్ కల్పించనున్నారు. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా రాష్ట్ర క్రీడా నూతన విధానం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. క్రీడలను తమ లక్ష్యంగా ఎంచుకునే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి ప్రతి ఏటా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం స్టాండర్డైజేషన్ ఆఫ్ మధ్యాహ్న బడి భోజనంపై ఒకరోజు నిర్వహించిన కార్యశాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పథకానికి ఏటా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 400 కోట్ల రూపాయలు ఇస్తోందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వేర్వేరు ఆహారపు అలవాట్లున్నాయని అందుకు అనుగుణంగా మెనూలు తయారు చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనం విద్యార్థుల డ్రాపౌట్ రేటును తగ్గించేందుకు ఉపయోగపడుతుందన్నారు. వన్యప్రాణులను వేటాడడం, చంపడం, అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలుంటాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన అటవీశాఖ రూపొందించిన గోడ ప్రతిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడి అటవీ సంపదను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేలా వైద్యులు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్య కళాశాల విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో పెమ్మసాని పాల్గొని మాట్లాడారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను పాజిటివ్గా తీసుకోవాలని విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా సూచించారు. పురపాలక శాఖలోని పట్టణ ప్రణాళిక అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకువచ్చేలా వివిధ సంస్కరణల అమలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 15 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు సంబంధించి లైసెన్స్డ్ సర్వేయర్లు ప్లాన్ను రుసుము చెల్లించి ఆన్లైన్లో పంపితే అనుమతి వస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్లాన్లో ఎక్కడ డీవియేషన్లు ఉన్నా సదరు సర్వేయర్ లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెట్టేలా చట్ట సవరణ చేస్తున్నామన్నారు. లేఅవుట్లలో ప్లాన్ అనుమతి కోసం ఏకగవాక్ష విధానం తీసుకువస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా త్వరలోనే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరించనున్నట్లు హోంశాఖ మంత్రి వి అనిత స్పష్టం చేశారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై హోంమంత్రి అనిత నేతృత్వంలోని మంత్రుల ఉపసంఘం సచివాలయంలో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎక్కడ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం తెలియపరిచినా సత్వరమే స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్ట వ్యవస్థను రూపొందిస్తున్నామని అన్నారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా మత్తు పదార్థాల రవాణా మార్గాలను అడ్డుకుంటామని, అత్యాధునిక సాంకేతికత వినియోగంతో మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 6 నుండి 9 మాసాల పాటు రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ను నిర్వహించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు, పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్ను నివారించవచ్చన్నారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 6 నుండి 9 మాసాల పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సచివాలయంలో క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్కు సంబంధించిన పోస్టర్లను, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన 3.94 కోట్ల మందికి నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను వారి ఇళ్ల వద్దే ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇల్లు, కార్యాలయం సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలుగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో స్వావలంబన దిశగా అడుగులు వేయాలని అన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలని, పూర్తిస్థాయి వినియోగానికి అవసరమైన ప్రణాళికలు సత్వరం అమల్లోకి తేవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు రాజధాని అమరావతి సమాచార లేఖ విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యాత కె సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.